చెప్తారు, దేనికోసం ఇంత పెద్ద సభ అంటే ఎలక్షన్స్కి ముందు 3 పార్టీలు కలిసి కంటెస్ట్ చేసినాయండి. అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి. ఈ 15 నెలల్లో ఎన్డీఏ కూటమి అయితే ఈ ప్రభుత్వం ఏదైతే చేసిందో అవి ప్రజలకు ఏర్పాటు చెప్పాలనే ఉద్దేశంతో 3 పార్టీలు ఇక్కడ వచ్చి యాక్చువల్గా ఈరోజు ప్రజలకు వివరించడానికి ఏర్పాటు చేశారు. దాదాపు 5 లక్షల పైగా ప్రజలు సార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో చేస్తామని వైసీపీ అనుకోవాలా. అయితే అవన్నీ కూడా యాక్చువల్గా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుమతులు చేశారు. దాన్ని ప్రజలకు వివరించడం జరుగుతుంది. నారా లోకేష్ గారు సభకు రావట్లేదు కూడా సమాచారం అవుతుంది. ఏ దానికోసం వారు యాక్చువల్గా మరొక కార్యక్రమంలో ఉన్నారు యాక్చువల్గా. ఎందుకంటే ప్రజలకు సేవ చేయటమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడ సమస్య ఉంటే దాన్ని తెచ్చుకునేది ఆ పనిలో ఉన్నారు యాక్చువల్గా. ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు? ఎందుకంటే సుమారుగా 4 లక్షల మంది పైగా వచ్చే అవకాశం అంటే కూడా సమాచారం ఉంది. నేను కూడా అనేక గ్రామాలు తిరిగానండి. ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. 5 లక్షల పైగా వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. యూరియా కొరత కానీ, అన్నదాత పోరు కానీ, లేదా మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ చేస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ కూడా ఈ వైసీపీ ఆరోపణలు నిలిపి ఏం చెప్తారు? అంటే ఈ 15 నెలల్లో సూపర్ 6 ఇన్ని కంప్లీట్ చేస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవన్నీ కంప్లీట్ చేయటం వల్ల వైసీపీ నాయకులు భరించలేకపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తామని మొదటి ఇన్స్టాల్మెంట్గా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 7,000 వేసిందో దాన్ని అసలు భరించలేకపోతున్నారు. ఎందుకంటే రైతు సోదరులు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి చేయాలి, యూరియాని అదేనంటే ఎక్కడ యూరియా కొరత లేదు. మా ముఖ్యమంత్రి గారు అన్ని దగ్గరలకు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఏర్పాటు చేయడం జరిగింది. ఫైనల్గా సభకు వస్తాం కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ కూడా వైసీపీ గారిని ఆరోపిస్తూ ఉంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది మేం కాదండి, ప్రజలు. వాళ్ళకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? అసలు ప్రజలు ఇవ్వనప్పుడు వాళ్ళు అడగడం తప్పు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఏదైనా ప్రజలు ఇవ్వాలి. మంచి చేస్తే ప్రజలు ఇస్తారు, లాంటి ఇవ్వరు. వాళ్ళు చేసిన అరాచక పరిపాలనకి వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లాంటి చేయడం జరిగింది. చూస్తున్నాం, ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు, కానీ ఇది అధికార పక్షమో లేదంటే మేము కాదంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. అలాగే యూరియా కొరత ఎక్కడా కూడా రాష్ట్రంలో లేదు, కానీ కొద్దిగా కృత్రిమ కొరత ఉన్న మాట ఏదైతే కొంత వైసీపీ నేతలు అంటున్నారో అదంతా కూడా పూర్తిగా అవాస్తవాలు. అన్నదాత కళలో ఆనందం చూశారు కాబట్టి ఇవాళ సుమారుగా 5 లక్షల మందికి పైగా ఈ సభకు ప్రజలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారంటూ కూడా మంత్రి నారాయణ చెప్తున్న పరిస్థితి.